ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం ఆయన. ఎంత చెప్పినా నీవు దేహము కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ఏదీ కాదని, నీవుగా నిలిచి ఉన్నటువంటి జ్ఞానమయ స్థితిని స్వరూపమని చెప్పినా, నీవెవరివో విచారం చెయ్యమంటే నాకు బాగా అంతా అర్థమైంది, సిద్ధాంతమైతే అర్థమైంది, కానీ ఏ విధంగా వెళ్ళాలో తెలియటం లేదన్నటువంటి ప్రశ్న తల ఎత్తుతూనే ఉందని ప్రశ్నించడం మొదలు పెడతారు మహర్షులు వారిని. ముఖ్యంగా విచార మార్గం చెయ్యలేని వారికి, అంటే ఈ మాయా నేను ఉన్నదేమో చూడు అన్నప్పుడు నువ్వు చూడలేకపోతున్నావు, విచారించలేకపోతున్నావు. ఇతర మార్గాలు ఉన్నవి కదా. ఇక్కడ అహం బ్రహ్మస్మి, నేనే పరబ్రహ్మనని జపించటం కానీ, అట్లు ఊహించటం కానీ, తలపోయటం కానీ, కర్త ఎక్కడ ఉండాలి కదా, తలపోసేవాడు ఉండాలి కదా. ఆ కర్త ఎవరో చూడిపోని, అది నేనుగా ఉండిపోని. ఇది సూటి మార్గం. ఇతర మార్గాలేవి అవలంబించిన అవన్నీ కూడా చివరికి విచార మార్గంలోనికి తెచ్చి వదిలేసేవి. అన్ని మార్గాలు ఇక్కడికే చేరతాయి. శిఖరాగ్రం ఒకటే ఉంటుంది. చెప్పుకోవటానికి ఈ యోగమని, ఆ యోగమని, భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, కుండలిని అని, ఇదే అని, అది అని, ధ్యాన యోగమని ఒకటి కాదు, ఎన్ని మార్గాలు ఉన్నాయని నీవు అనుకున్నప్పటికీ శిఖరాగ్రం ఒకటే ఉంటుంది కదా. ఈ విచారం అనేదే శిఖరాగ్రం అని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వేమంటున్నావు? నాకు నేను తెలుసునంటున్నావు. అయితే నా ఈ కష్టాలున్నాయే దైనందిక జీవితంలో, వీటికి అంతూ పొంతూ అంటూ లేదు. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సుఖము, దుఃఖము వెంట పరిగెడుతూనే ఉన్నాను. ఏది శాశ్వతంగా ఉండటం లేదు. అసలు కష్టాలు నన్ను ఎందుకు ముడుతున్నాయో తెలియటం లేదు. దానికి మహర్షులు వారు, నిజమే, ఈ కష్టానికి కారణం ఇదిగో ఈ అహంభావన. దేహత్వ బుద్ధి ఉన్న చూశావు, తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుని తన పబ్బం గడుపుకోవటానికి దేహాలను ఆశ్రయించి కోరికలను తీర్చుకుంటూ ఇంద్రియాలకు భోగి అవుతూ అందులో కష్టసుఖాలు అనుభవిస్తూ తిరుగాడుతూ ఉంటుంది ఈ మాయలో. అది శుద్ధమైనది కాదు. దానికి అసలు ఉనికి లేదు. అది ఒక మాయావి. అది లోయర్ సెల్ఫ్ అను, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అను, ఆది నుంచి తృణీకరించబడిందని చెప్పిన ఎన్నిసార్లు ఇది ఒక పిశాచమని కూడా వర్ణించిన నీవు ఇంకా దాన్ని పట్టుకునే తిరుగుతున్నావు. ముఖ్యంగా దేహేంద్రియ బుద్ధితో అది కలుషితమైంది. ఒక పని చెయ్యి, ఈ కష్టాలు ఎవరికో గమనించిపోని, నాకు నేనంటావు కదా, ఆ నేను చూడు. అవన్నీ కూడా మాయా నేనుకే సంబంధించినవి. ఆత్మని ఏదీ బాధించదు. ఆ నేనునే చేజిక్కించుకో. నాది నాది అంటున్నావుగా, ఆ నాది అనేది ఉన్నదేమో చూడు. మిగిలినవన్నీ కూడా తొలగిపోతాయి. నీవు కాసేపు నిద్రపోతేనే, నిద్రా సమయంలో
ఈ అహంకారం ఏమైంది, దేహాదులు ఏమైనాయి, సంసారం ఏమైంది, కష్టసుఖాలు ఏమైంది? మరి ఇవి ఉన్నట్లా లేనట్లా? నిజంగా ఉంటే నీతో పాటే ఉండాలిగా. ఆ అహంకారము ఉండాలి, కష్టాలు ఉండాలి, నీవు చూసే జగత్తు ఉండాలి, నీ దేహము సంసారం ఉండాలిగా. అవి ఎందుకు లేవక్కడ? దాని అర్థం అవి నీ ఊహ మాత్రమే, ఆలోచన మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ అహంభావన మూలం వెతికి అది లేదని తెలుసుకుని నేనుగా నిలిచి ఉంటావు, నీకు ఏ ఇబ్బంది లేదు. అన్యత్వం ఉంటేనే నీకు బాధ కలుగుతుంది. ఏకత్వంలో నిద్రాస్థితిలో ఉన్న నీ సహజత్వంలో మరి నువ్వు సుఖంగా ఉన్నావా లేదా? అక్కడ నీవు ఆత్మగానే ఉన్నావు. ఆ స్థితిని జాగ్రత్తావస్థలో కూడా ఉందిగా, ఏం కొత్తగా రాదుగా. ఈ జాగ్రత్తలో సుషుప్తం తీసుకురాపోని, అన్యచింతన విడనాడు, దృశ్యాల వెంట వెళ్ళవద్దు. నువ్వు అడుగుతున్నావు ఇంకా అది చేసేది ఎలాగూ, అది నేను చెయ్యలేకపోతున్నానని. నేను 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 అంటూ జపించు, మరేమీ ఆలోచించక దాన్నే పట్టుకుని వేలాడమంటూ చెప్పుకొచ్చారు మహర్షులు గారు. అంటే చింతావిహీనంగా తర్వాత ఏమవుతుందో ఆ దైవానికే వదిలిపెట్టు. ఆత్మే గురువు, ఆత్మే దైవము, అది చూసుకుంటుంది. ముందు నువ్వు చెయ్యవలసింది ఆలోచనల వెంట పరిగెడవద్దు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. ఏ ఒక్కటైనా సత్యమైతే అది ఉన్నట్టు నీకు చెప్పిందా? అంతవరకు దేనికి? దేహం చెప్పిందా దేహం ఉన్నట్టుగా? లేదు కదా. నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అంట. పోనీ సంసారం ఏమైనా చెప్పిందా? భార్యాబిడ్డలు చెప్పారా? ఇల్లు వాకిళ్ళు ఏవైనా చెప్పినయ్యా? అది ఉన్నట్టు నీవు గుర్తించి ఇది నాది అంటున్నావు. ఈ జాగ్రత్తావస్థ కూడా ఒక స్వప్నము లాంటిదే, ఇదేమీ సత్యము కాదు. నీవెప్పుడైతే నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అసత్యమన్న భావన నీకు కలుగుతుందో, ఇక నీవు దాని వెంట పరిగెత్తటం మానేస్తావు, నిశ్చలత్వానికి వస్తావు, సంకల్పరహితం అవుతావు. ఎప్పుడైతే సంకల్పరహితమైనటువంటి మనస్సు అది శుద్ధమై శుద్ధ సత్తమై ఆ మనస్సులోనే ఉన్నానన్న ఎరుక నీ సహజత్వం కింద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఏది కొత్తగా రాదు. నువ్వు అనుకోవచ్చు ఇది పోతే ఏదో వస్తుందని. పోవటానికి ఈ ద్వైత జ్ఞానము, ఈ పరిమితమైనటువంటి జీవభావన, జగద్భావన, సాంసారిక భావనలు లేవు కదా. ఉన్నది ఎరుక మాత్రమే. దానిని దేహాత్మ బుద్ధితో నీవు గుర్తించటం కాదు, స్వరూప జ్ఞాన ప్రకాశంతో పరిమితమైన జీవుడు, ఆ జీవుడు అనుకునే జగత్తు, ఆ జగత్తులో ఉన్నటువంటి సృష్టి, ఇదంతా కూడా అదృశ్యమైపోతుంది. ఆత్మ ఎదుట ఏదీ నిలవలేదు. ఆత్మ అంటే ఉన్నానన్న కాన్షియస్నెస్, అది ఎరుక, స్వయం ప్రకాశం, అదే తురీయము. ఆ స్థితిలో నీకు జనన మరణాలు కానీ, అవస్థాత్రయములు కానీ, బంధమోక్షాలు కానీ తల ఎత్తే ప్రస్తాపనే లేదు కదా. కనుక
నీవుగా ఉండటానికి ఏమీ చెయ్యనవసరం లేదు. ఆలోచన లేకపోతే చాలు, అన్ని చింతన లేకపోతే చాలు. రమణ మహర్షుల వారు ఉపదేశ సారాన్ని 30 శ్లోకాలలో ఒకే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మంచిది. మౌనమే నీ సహజత్వం.